హలో దోస్తో, వెల్కమ్ టు ఎస్ఆర్ ఫ్యాక్స్. మన కలియుగ ఆరాధ్య దైవం శ్రీ తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామికి చాలా ఇష్టంగా పెట్టే నైవేద్యం లడ్డు. ఈ లడ్డూని కల్తీ చేశారని, లడ్డూలో వాడే నెయ్యికి బదులుగా కల్తీ అయిన నెయ్యి అంటే జంతువుల కొవ్వుతో తయారు చేసిన ఆయిల్ని నెయ్యితో మిక్స్ చేసి లడ్డూలను తయారు చేసి అవే లడ్డూలని స్వామివారికి నైవేద్యంగా పెట్టి చెయ్యకూడని అపరాధం చేశారని, అలాగే అవే లడ్డూలని మొత్తం ప్రజలందరికీ, హిందూ భక్తులందరికీ పంపిణీ చేసి వాళ్ళ చేత తినిపించారని, దీని మీద ఒక 2 డేస్ నుంచి న్యూస్ తెగ వైరల్ అవుతుంది. దీంట్లో నిజానిజాలేంటో మనం ముందు తెలుసుకుందాం. తెలుసుకోబోయే ముందు వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ మీకు ఒక టెస్ట్ రిపోర్ట్ని చూపిస్తాను చూడండి. ఈ రిపోర్టు ఎన్డీడీబీ ఇచ్చింది, అంటే నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు ఇచ్చిన రిపోర్ట్. నెయ్యిని ఏ విధంగా కల్తీ చేశారో ఇందులో మెన్షన్ చేశారు. మెయిన్గా ఇందులో లాడ్ అని ఉంది చూసారా, అంటే పంది కొవ్వు. బీఫ్ టాలో అంటే గొడ్డు మాంసానికి సంబంధించిన కొవ్వు. ఫిష్ ఆయిల్ అంటే చేపకు సంబంధించిన ఆయిల్. పామ్ ఆయిల్, ఇంకా కోకోనట్ ఆయిల్ అని రకరకాల ఆయిల్స్ని మొత్తం మిక్స్ చేసి నెయ్యిని కల్తీ చేశారని ఒక పెద్ద రిపోర్ట్ ఇచ్చారు. ఈ రిపోర్ట్ని మీడియాకు కూడా మొత్తం రిలీజ్ చేసేశారు. కాబట్టి ఈ రిపోర్ట్ని చూసి ఇది కరెక్టా కాదా అనేది మీరే కామెంట్స్ రూపంలో తెలియజేయండి. తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామికి వరల్డ్ వైడ్గా చాలామంది భక్తులు ఉన్నారు. చాలామంది ప్రగాఢమైన విశ్వాసం ఆ దేవుడి పైన చూపిస్తారు. మరి అలాంటి వెంకటేశ్వర స్వామి పైన ఇలాంటి రూమర్స్ రావడం మన ఆంధ్రప్రదేశ్ కానీ మన తెలుగు వాళ్ళకి కానీ ఏమాత్రం శ్రేయస్కరం కాదు. ఇక్కడ నేను ఒకటే చెప్పదలుచుకున్నా, శ్రీ తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామితో పెట్టుకున్న వాళ్ళు ఎవ్వరూ బతికి బట్టగట్లేదు, పీసులు అయిపోయారు. గతంలో కూడా ఒక ఆయన ఈ తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామికి 7 కొండలు ఎందుకు, 3 కొండలే చాలని అన్నాడు. ఆయన ఎన్ని పీసులు అయిండో ఆయనకే తెలియదు. పావురాల గుట్టల పావురం అయిపోయింది ఆయన. మరి శ్రీ తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామితో పెట్టుకున్న ఇలాంటి పాలకులు బతికి బట్టగట్టగలుగుతారా? మీరే కామెంట్స్ రూపంలో తెలియజేయండి. వీడియోని లైక్ చేయండి, వీడియోని షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్, జై భారత్, ఓం నమో వెంకటేశాయ.